మనం చూసినాం అందరికంటే స్పీడ్గా ఉరికేండు అంబానీలు. పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా? నోమ్ చామ్స్కీ చెప్పిండు, ది ఓపులెన్స్ ఆఫ్ ది రిచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ బిచ్చమెత్తుకున్న దేశాలే, పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ వెస్ట్. అంటే ప్రిన్స్ చార్లెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు, అంత ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఉరికిండు? అంబానీ ఉత్తరే ఉండు, ఎవరు కురకలే. 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా? దేశం అడుగుతా ఎవరి సొమ్మురా అది? పెడితే ఎవరి కోసం ఉరికిండు? వాడు తెల్లతోలాడు వస్తున్నాడు అమెరికా నుంచి, ఒక కంపెనీ వాడు, వాడి కోసం ఉరుక్కుంటా పోయాడు. అంటే వీళ్ళంతా బ్రోకర్లే, తెల్లతోళ్ళకు బ్రోకర్లు వీళ్ళు. వాళ్ళకు బ్రోకరు మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి, బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకడే కదా, అందరు కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసి చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు వీరన్న రావాలి. వచ్చి ఒకరొకరు వీళ్ళ భరతం పట్టాలి. వీళ్ళని చార్మినార్కి వెళ్ళి ఆడదీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్, పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర రుద్దేయాలి. మనకు సోయి లేదు, సోయి లేకపోతే మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి, మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి, ఒక్కొక్కరిని భర్తం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. మొదటి రాసింది కదా, దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి. ఒకటి పడుతూనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు, తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇదేమి రాదు.